ఓం శాంతి. ఈరోజు మురళి 30/11/2024. మధురమైన పిల్లలారా, సన్ షోస్ ఫాదర్. కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. మన్మతాన్ని వదిలి శ్రీమతం పైన నడవండి, అప్పుడు బాబాను ప్రత్యక్షం చేయగలుగుతారు. బాబా నిన్న కూడా శ్రీమతం గురించి చెప్పారు. నా పైన గౌరవం ఉందంటే శ్రీమతం పైన నడవండి, ఎవరైతే శ్రీమతం పైన నడవరో వాళ్ళు నా పైన గౌరవం లేనట్లే అన్నారు బాబా. ఈరోజు బాబా చెప్తున్నారు, మన్మతం పైన నడిస్తే బాబా ప్రత్యక్షం కారు, శ్రీమతం పైన నడిస్తేనే బాబా ప్రత్యక్షం అవుతారు. ప్రశ్న: ఏ పిల్లల రక్షణ బాబా తప్పకుండా చేస్తారు? ఏ పిల్లలైతే సత్యంగా ఉంటారో వారి రక్షణ తప్పకుండా జరుగుతుంది. రక్షణ జరగడం లేదంటే తప్పకుండా లోపల ఏదో ఒక అసత్యం ఉంది అని అర్థం. చదువుని మిస్ చేయడం, సంశయంలోకి రావడం అనగా లోపల ఏదో ఒక అసత్యత ఉంది అని అర్థం. వారిపైన మాయ వేటు పడుతుంది, మా యొక్క దెబ్బ పడుతుంది. ప్రశ్న: ఏ పిల్లలకు మాయ అయస్కాంతం వంటిది? ఎవరైతే మాయ సౌందర్యం వైపుకి ఆకర్షితులైపోతారో వారి కోసం మాయ అయస్కాంతం వంటిది. శ్రీమతం పైన నడిచే పిల్లలు ఆకర్షితులు కారు. శ్రీమతం పైన ఎవరు నడుస్తారో వాళ్ళు మాయకు ఆకర్షితం కారు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. మన్మతాన్ని వదిలి శ్రీమతం పైన నడిచినప్పుడే బాబా ప్రత్యక్షమవుతారు. ఏ పిల్లల రక్షణ జరుగుతుందంటే ఎవరు సత్యంగా ఉంటారో, అసత్యం అనేది ఉండదో అలాంటి వారి రక్షణ జరుగుతుంది. ఒకవేళ రక్షణ జరగలేదంటే వాళ్ళు చదువుని మిస్ చేయడమో, సంశయంలోకి రావడమో, ఏదో ఒక ప్రకారమైన అసత్యత ఉంటుంది. అసత్యం అనేది ఏంటంటున్నారు బాబా ఇక్కడ? విరుద్ధంగా నడవడం, లేదా మన్మతాన్ని మిస్ చేయడం, లేదా శ్రీమతం పైన నడవకపోవడం. వారిపైన మాయ దెబ్బ పడుతుంది. ఎవరైతే మాయ సౌందర్యానికి ఆకర్షితమవుతారో వారి కోసం మాయ అయస్కాంతం వంటిది. శ్రీమతం పైన నడిచే పిల్లలు ఎప్పుడు ఆకర్షితం కారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేస్తున్నారు. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలమైన మమ్మల్ని చదివిస్తున్నారు అని పిల్లలకు నిశ్చయం ఉంది. దానిని గురించే ఆత్మ పరమాత్మ ఎంతో కాలం వేరుగా ఉన్నారు, సద్గురు వచ్చినప్పుడు సుందర మిలనం జరిగింది అనే గాయనం ఉంది. మూలవతనంలో వేరుగా ఉండరు. పరంధామంలో అందరం కలిసే ఉంటాం, అన్ని జీవరాశులు కూడా. అక్కడైతే అందరూ కలిసి ఉంటారు. వేరుగా ఉన్నారు అంటున్నారంటే తప్పకుండా ఆత్మలు అక్కడి నుండి విడిపోతాయి. అక్కడి నుండి వచ్చి తమ తమ పాత్రని ఇక్కడ అభినయిస్తాయి. సతోప్రధానం నుండి కింది దిగుతూ తమోప్రధానం అయిపోయారు. పతిత పావన, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని పిలుస్తారు. బాబా అంటున్నారు, నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తానని బాబా అంటున్నారు. ఈ సృష్టి చక్రమే 5000 సంవత్సరాలది. ఇంతకు ముందు మీకు ఇవి తెలిసేవి కాదు. శివబాబా అర్థం చేయిస్తున్నారంటే తప్పకుండా ఏదో ఒక శరీరం ద్వారానే అర్థం చేయిస్తారు కదా. పైనుండి అంటే పరంధామం నుండి శబ్దం అయితే చెయ్యరు, ప్రేరణ అయితే ఇవ్వరు. ప్రేరణ ఇస్తే శబ్దం చేస్తే అర్థం ఎట్లయితుంది? అందరికీ ఒకేలాగా అర్థం కావాలి ఒకవేళ అర్థమైతే. సో నంబర్ వాళ్ళు ఎలా అవుతారు? ఆత్మలైన మీరు శరీరంలోకి వచ్చి మాట్లాడతారు. అదేవిధంగా నేను కూడా శరీరం ద్వారానే డైరెక్షన్ ఇస్తాను. ఆ పైన ఎవరెంతగా ఏ విధంగా నడుస్తారో అంత తమ కళ్యాణాన్ని చేసుకుంటారు. బాబా ఇచ్చే డైరెక్షన్ పైన ఎవరెంతగా నడుస్తారో అంత వాళ్ళ కళ్యాణమే జరుగుతుంది. ఎవరి కోసమో ఎవరిని ఉద్ధారం చేసేకో కాదు బాబా శ్రీమతం పైన మనం నడిచేది. మన కళ్యాణం చేసుకునేకి మనం నడవాలి అంతే. శ్రీమతం పైన నడిచినా నడవకపోయినా, టీచర్ చెప్పింది విన్నా వినకపోయినా తమ కోసం తామే కళ్యాణాన్ని లేదా అకళ్యాణాన్ని చేసుకుంటారు.
చదువుకోకపోతే తప్పకుండా ఫెయిల్ అయిపోతారు. శివబాబా ద్వారా నేర్చుకొని మళ్ళీ ఇతరులకు నేర్పించాలని కూడా అర్థం చేసుకుంటారు. ఫాదర్ షోస్ సన్, తండ్రి పిల్లలను ఇప్పుడు ప్రత్యక్షం చేశారు. ఇందులో దైహిక తండ్రి విషయం లేదు, వీరు ఆత్మిక తండ్రి. ఎంతగా మీరు శ్రీమతం పైన నడుస్తారో అంతగా వారసత్వాన్ని పొందుతారు. శ్రీమత ఆధారంగానే శక్తి, శ్రీమత ఆధారంగానే స్మృతి, శ్రీమత ఆధారంగానే వారసత్వం లభిస్తుంది. శ్రీమతం ఏమి అనేది పర్ఫెక్ట్గా అర్థం కావాలి. అప్పుడు చాలా ఎగిరే కళల్లో వెళ్ళగలుగుతాం. బాబా అదే అంటున్నారు. శ్రీమతం ఏది, మన్మతం ఏది, పరమతం ఏది అనేది క్లియర్గా అర్థం చేసుకోవాలి. శ్రీమతం బాబా యొక్క మురళీల్లో ప్రతి మురళీలోనూ బాబా శ్రీమతం మనకిచ్చినారు. మన ఆలోచనలకు శ్రీమతం ఇచ్చినారు, మన మాటలకు శ్రీమతం ఇచ్చినారు, దృష్టికి శ్రీమతం ఇచ్చినారు, భోజనానికి శ్రీమతం ఇచ్చినారు, కర్మ చేసేకి శ్రీమతం ఇచ్చినారు, ఆహార పానీయాలకు, వేషభూషణాలకు, ఆచార వ్యవహారాలకు అన్నింటికీ శ్రీమతం ఉంది. పడుకునే ముందు ఎలా ఉండాలనేది శ్రీమతం ఇచ్చినారు. అన్నింటికీ బాబా లౌకిక సంబంధాలతో ఎలా నిభాయించాలి అనే దానికి శ్రీమతం ఇచ్చినారు. సో శ్రీమతాన్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. దానికే బాబా ఇక్కడ అంటున్నారు, శ్రీమతం ద్వారానే బాబా అంటారు మీ కళ్యాణం జరుగుతుంది. శ్రీమతం పైన నడిచినా నడచకపోయినా, టీచర్ చెప్పింది విన్నా వినకపోయినా మీకే కళ్యాణము లేదా అకళ్యాణం జరుగుతుంది. మీరు చదువుకోకపోతే టీచర్ ఏమన్నా ఫెయిల్ అవుతారా? టీచర్కి ఏమన్నా నష్టమా? చదువుకోకపోతే తప్పకుండా ఫెయిల్ అయిపోతారు. శివబాబా ద్వారా నేర్చుకొని మళ్ళీ ఇతరులకు నేర్పించాలని కూడా అర్థం చేసుకుంటారు. ఫాదర్ షోస్ సన్ అంటే తండ్రి కొడుకుని ప్రత్యక్షం చేస్తారు. బాబా అంటారు, ఇప్పుడు మనల్ని అందరినీ బాబా ప్రత్యక్షం చేస్తున్నారు కదా, బ్రహ్మకుమారీస్ అని. ఇప్పుడు మన పనేమి, మనకు నేర్పించే తండ్రి ఎవరు అనేది ప్రత్యక్షం చేసేది మన పని. బాబా అంటున్నారు, శ్రీమతం పైన ఎంత నడుస్తారో అంత వారసత్వాన్ని పొందుతారు. పూర్తిగా నడిచేవారు ఉన్నత పదవిని పొందుతారు. అలా నడవని వారు ఉన్నత పదవిని పొందలేరు. నిన్న కూడా బాబా క్లారిఫికేషన్గా చెప్పినారు, ఎవరెంత శ్రీమతం పైన నడుస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. నడవలేదంటే ఉన్నతమైన పదవి పొందిన వాళ్లకు సేవ చేసేవాళ్ళు కూడా కావాలి కదా, రాజులు కావాలా, తర్వాత దాసదాసీలు కావాలా, నౌకర్లు కావాలా, నౌకర్లకు చాకర్లు కావాలా, చెండాళ్ళు కావాలా, అందరూ ఇక్కడే తయారవుతారు అని చెప్పినారు కదా. సో బాబా అంటున్నారు, మనం ఎంత పురుషార్థం చేస్తే అంత ప్రాప్తి అనేది మనకి లభిస్తుంది. అలా నడవని వాళ్ళు ఉన్నత పదవిని పొందలేరు. నన్ను స్మృతి చేస్తే మీ పాపాలన్నీ భస్మమవుతాయని బాబా అంటారు. రావణ రాజ్యంలో మీ పైన పాపాలు ఎన్నో ఉన్నాయి. వికారాల్లోకి వెళ్ళడం ద్వారానే పాపాత్మగా అవుతారు. పుణ్యాత్మలు మరియు పాపాత్మలు తప్పకుండా ఉంటారు. పుణ్యాత్మల ముందుకు పాపాత్మలు వెళ్ళి తల వంచుతారు. పుణ్యాత్మలు అంటే దేవతలు, దేవతల ముందుకు పాపాత్మలు వెళ్ళి తల వంచుతారు. అంటే పూజ్యులు మీరు, పవిత్రాత్మలు మీరు అని తల వంచుతారు. సో బాబా అంటున్నారు, పుణ్యాత్మలుగానే ఉంటారు. కానీ పునర్జన్మలు తీసుకుంటూ సతోప్రధానం నుండి తమోప్రధానం వరకు వస్తారు. ఎప్పుడైతే పూర్తిగా పాపాత్మలుగా అయిపోతారో అప్పుడు తండ్రిని పిలుస్తారు. ఎప్పుడైతే పుణ్యాత్మలుగా ఉంటారో అప్పుడు స్మృతి చేయాల్సిన అవసరం ఉండదు. కావున ఈ విషయాలను పిల్లలైన మీరు అర్థం చేయించాలి మరియు సేవ కూడా చేయాలి. బాబా అయితే అందరికీ వినిపించారు కదా. పిల్లలు సేవ చేసేందుకు అర్హులుగా ఉంటే వారే అక్కడికి వెళ్ళాలి. మనుషులైతే దినప్రతిదినము అసురులుగా అయిపోతూ ఉన్నారు.
గుర్తించని కారణంగా వ్యర్థంగా మాట్లాడడంలోనే వాళ్ళ సమయం అంతా వృధా అయిపోతుంది. బాబాని ఎంత గుర్తిస్తే అంత ప్రాప్తి. గీతా భగవంతుడు కృష్ణుడు అని మనుష్యులు అంటారు, కానీ భగవంతుడు కృష్ణుడు కాదు. కృష్ణుడు దేహదారి, అతన్ని దేవత అంటారు. కృష్ణుడిని తండ్రి అని అందరూ ఒప్పుకోరు. ఇక్కడైతే అందరూ తండ్రిని స్మృతి చేస్తారు కదా. ఆత్మలకు వేరే తండ్రి ఎవరు ఉండరు. ఈ ప్రజాపిత బ్రహ్మ కూడా నిరాకారుడైన తండ్రి. బ్రహ్మ కూడా నిరాకారుడైన ఆ తండ్రినే స్మృతి చేయాలి అని బాబా చెప్తారు. బ్రహ్మ కూడా ఇతడు సాకార తండ్రి. ఎన్నో విషయాలు వివరించడం జరుగుతుంది. పూర్తిగా అర్థం చేసుకోని కారణంగా కొందరు తప్పుడు మార్గాల్లో నడుస్తూ అడవుల్లోకి వెళ్ళి కూర్చుంటారు. అడవుల్లేకంటే స్థూలంగా అడవుల్లేకి కాదు, వ్యర్థ సంకల్పాల అడవిలేకి. బాబా అయితే స్వర్గంలోకి వెళ్ళే దారిని చూపిస్తారు, అయినా అడవి వైపుకే వెళ్ళిపోతారు. మిమ్మల్ని అడవి వైపుకు తీసుకెళ్లేది రావణుడని బాబా చెప్తున్నారు. మీరు మాయ నుండి ఓడిపోతారు, దారి మర్చిపోతారు, మళ్ళీ అడవిలోని ముళ్ళుగా అయిపోతారు. వారు మళ్ళీ స్వర్గంలోకి ఆలస్యంగా వస్తారు. స్వర్గంలోకి వెళ్ళే పురుషార్థం చేసేందుకు మీరు ఇక్కడికి వస్తారు. త్రేతాయుగముని కూడా స్వర్గం అని అన్నారు, సెమీ స్వర్గం కదా. అక్కడ 25% సుఖం తక్కువైపోతుంది. దాన్ని ఫెయిల్ అయిపోవడంగా లెక్కించబడుతుంది. పాత ప్రపంచాన్ని వదిలి కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకే మీరు ఇక్కడికి వచ్చారు. త్రేతాయుగమును కొత్త ప్రపంచం అన్నారు. పాస్ అవ్వని వాళ్ళు అక్కడికి వెళ్తారు. చూస్తున్నారా ఏమంటున్నారో బాబా? ఎందుకంటే సరైన మార్గాన్ని పట్టుకోరు. సరైన మార్గం, శ్రీమతం అనే మార్గం తెలియని వాళ్ళు అడవుల్లో తిరుగుతా యుద్ధం చేస్తా మాయతో త్రేతాయుగానికి చేరుకుంటారు. ఎందుకంటే సరైన మార్గాన్ని పట్టుకోరు, హెచ్చు తక్కువలు అవుతూ ఉంటారు. ఏ స్మృతి అయితే ఉండాలనో అది ఉండడం లేదని మీరు అనుభవం చేసుకుంటారు కూడా. ఎవరైతే స్వర్గవాసీలుగా అవుతారో వారిని మంచిగా పాస్ అయ్యారు అని అనడం జరుగుతుంది. ఫస్ట్ డివిజన్లో పాస్ అయినారు అని. త్రేతాయుగంలోని వారు ఫెయిల్ అయిన వారిగా లెక్కించబడతారు. మీరు నరకవాసీల నుండి స్వర్గవాసీలుగా అవుతారు, లేకపోతే ఫెయిల్గానే లెక్కించబడతారు. ఆ చదువులో అయితే మళ్ళీ ఇంకొకసారి చదవచ్చు. మార్చిలో ఫెయిల్ అయితే సెప్టెంబర్ కట్టుకోవచ్చు, సెప్టెంబర్లో ఫెయిల్ అయితే మార్చికి కట్టుకోవచ్చు. ఇంటర్మీడియట్ 2 years అయితే ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయితే సెకండ్ ఇయర్లో పికప్ కావచ్చు. ఇక్కడ అట్లా లేదు. ఫెయిల్ అయినారంటే కల్పకల్పాంతరాలకి ఫెయిల్ అయినట్లే. మీరు నరకవాసీల నుండి స్వర్గవాసీలుగా అవుతున్నారు, లేకపోతే ఫెయిల్గానే లెక్కించబడతారు. ఆ చదువులో అయితే మళ్ళీ ఇంకొకసారి చదవచ్చు, కానీ ఇందులో మరో సంవత్సరం చదువుకునే విషయం లేదు. జన్మ జన్మాంతరాలు, కల్పకల్పాంతరాలు ఏదైతే కల్పపూర్వం చేశారో దాన్నే చదువుతారు. ఈ డ్రామా రహస్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి. మేము ముందుకెళ్ళలేము అని కొందరు భావిస్తారు. వృద్ధులను చేయి పట్టుకొని నడిపిస్తేనే నడవగలరు, లేకపోతే పడిపోతారు. కానీ భాగ్యంలో లేకపోతే పుష్పాలుగా తయారు చేసేందుకు ఎంతగా కృషి చేసినా కారు. లాస్ట్కి భాగ్య విధాత బాబా కూడా భాగ్యంలో లేకపోతే ఎంతగా పుష్పాలుగా తయారు చేయాలని ప్రయత్నం చేసినా వాళ్ళ భాగ్యంలో లేదంటే కారు. జిల్లెడు పువ్వు కూడా పువ్వే కదా, ఈ ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. బాబా ఎంతగా అర్థం చేయిస్తారు. నిన్న గన్నేరు పూలు అన్నారు, ఈరోజు జిల్లెడు పూలు అంటున్నారు. నిన్న మీరు ఏ శివుణ్ణైతే పూజించేవారో వారిప్పుడు మిమ్మల్ని చదివిస్తున్నారు. ప్రతి విషయంలోనూ పురుషార్థం చేసేందుకే ప్రేరణ ఇవ్వబడుతుంది. మాయ మంచి మంచి పుష్పాలను కూడా కింద పడేస్తుంది, ఎముకలను ఇరిచేస్తుంది. వారిని మళ్ళీ ట్రేటర్లు అంటారు. ఎవరైతే ఒక రాజధానిని వదిలి మరొక రాజధానిలోకి వెళ్ళిపోతారో వారిని ద్రోహులు అంటారు.
నాకు చెందిన వారిగా అయ్యి మళ్ళీ ఎవరైతే మాయకు చెందిన వారిగా అయిపోతారో వారిని కూడా ద్రోహులు అని అంటారు. వారి నడవడిక కూడా అలా అయిపోతుంది. ఇప్పుడు బాబా మాయ నుండి విడిపించేందుకు వచ్చారు. బాబా నిన్న కూడా అన్నారు కదా, మిమ్మల్ని మురికి కాలవ నుండి బయటికి తీస్తున్నాను, ఎంత మీరు చీచి చెత్త ప్రపంచంలో ఉన్నారు, మిమ్మల్ని బయటికి తీస్తున్నాను. బాబా చూడండి, బాబా మాయ నుంచి విడిపించేందుకు వచ్చారు. మాయ చాలా శక్తివంతమైనది, తన వైపుకి లాక్కుంటూ ఉంటుంది. మాయ అయస్కాంతం వంటిది. ఈ సమయంలో అది అయస్కాంత రూపాన్ని ధరిస్తుంది. అయస్కాంతం అంటే ఆకర్షించే రూపాన్ని. ప్రపంచంలో ఎంతగా సౌందర్యం పెరిగిపోతోంది, ఎంత పెరిగిపోతోంది. అనవసరమైన ఖర్చులు. ఇంతకుముందు ఈ సినిమాలు మొదలైన ఉండేవి కావు, అవన్నీ 100 సంవత్సరాల్లో వెలువడ్డాయి. బాబా అయితే అనుభవజ్ఞులే కదా బ్రహ్మబాబా వాళ్ళు. కావున పిల్లలు ఈ డ్రామా అనే గుహ్య రహస్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ప్రతి విషయాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి, యథార్థంగా అర్థం చేసుకోవాలి. అప్పుడే దాని ఆనందము అనుభవం అవుతుంది. ఈ డ్రామా ఖచ్చితంగా తయారు చేయబడి ఉంది. 100 సంవత్సరాలలో ఇది ఆపోజిషన్గా స్వర్గంలా అయిపోయింది. స్వర్గంలా ఇమిటేషన్. ఇప్పుడు స్వర్గం ఇంకా త్వరగా రానున్నదని అర్థం చేసుకోబడుతుంది. విజ్ఞానం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఎంతో సుఖాన్ని ఇస్తుంది. ఆ సుఖము స్థాయిగా ఉండేందుకు ఈ పాత ప్రపంచ వినాశం కూడా జరగాలి కదా. సత్యుగ సుఖాలు భారతదేశం యొక్క భాగ్యంలోనే ఉన్నాయి. సత్యుగం యొక్క సుఖాలు భారతదేశం యొక్క భాగ్యంలోనే ఉన్నాయి. అంటే సత్యుగము ఉన్నప్పుడు భారతదేశం మాత్రమే ఉంటుంది, ఇంకా మిగతా దేశాలు ఉండవు. వారంతా తర్వాత ఎప్పుడైతే భక్తి మార్గం ప్రారంభమవుతుందో అప్పుడే వస్తారు. నౌకాయానం చేసి అనేక మంది ఇన్వెన్షన్ చేస్తారు కదా, డిస్కవరీ చేస్తారు. దానికి బాబా అంటున్నారు అది మళ్ళీ మళ్ళీ తయారవుతాయి. ఎంతో సుఖాన్ని బాబా అంటున్నారు. ఆ సుఖం స్థాయిగా ఉండేందుకు ఈ పాత ప్రపంచ వినాశం కూడా జరగాలి. ఎప్పుడైతే భారతవాసులు కింద పడిపోతారో, అనగా ఉన్నత స్థితి నుంచి నీచంగా అయిపోతారో, అప్పుడు ఇతర ధర్మాల వాళ్ళు కూడా నంబర్ వారిగా వస్తారు. భారతదేశం కింద పడిపోతూ పడిపోతూ పూర్తి నేలపైకి వచ్చేసింది. మళ్ళీ ఇది పైకెక్కాలి. ఇక్కడ కూడా ఎక్కుతారు మరియు పడిపోతారు. ఎంతగా పడిపోతారో చెప్పడానికి కూడా వీల్లేదు స్థితి నుంచి. బాబా తమను చదివిస్తారని కూడా కొందరు అంగీకరించరు. మంచి మంచి సేవాదారీలని ఎవరినైతే బాబా మహిమ చేస్తారో వారు కూడా మాయ యొక్క గుప్పెట్లోకి వచ్చేస్తారు. పోట్లాట జరుగుతోంది కదా, మాయ కూడా అలాగే పోరాడుతుంది, పూర్తిగా కింద పడేస్తుంది. మున్ముందు పిల్లలైన మీకు తెలుస్తూ ఉంటుంది, మాయ పూర్తిగా పడుకునేలాగా చేసేస్తుంది. అయినా కానీ ఒక్కసారి జ్ఞానం వింటే స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. కానీ పదవైతే పొందలేరు. కల్పపూర్వం ఎవరు ఏ పురుషార్థాన్ని చేశారో ఆ పురుషార్థమును చేస్తూ చేస్తూ పడిపోయారో అలాగే ఇప్పుడు కూడా పడిపోతూ మరియు ఎక్కుతూ ఉంటారు. ఓటమి గెలుపులు జరుగుతూ ఉంటాయి. మొత్తం ఆధారం అంతా పిల్లల స్మృతిపైనే ఉంది. అండర్లైన్ చేసుకోండి. స్మృతి యాత్ర గురించి బాబా ఈ నెల మురళీలన్నీ స్మృతి యాత్ర గురించే చెప్తున్నారు. పిల్లలకు ఈ తరగని ఖజానాలు లభిస్తున్నాయి. వారైతే ఎన్నో లక్షల్లో దివాలా తీస్తారు. కొందరు లక్షాధిపతులుగా అయిపోతారు. అది కూడా ఒక జన్మకు. మరు జన్మలో అంతటి ధనం లభించదు. కర్మభోగం కూడా ఎంతో ఉంది. షౌకార్లకు కూడా రోగాలు వస్తాయి కదా. అక్కడ స్వర్గంలో కర్మభోగం అనే విషయమే ఉండదు. ఈ సమయంలో మీరు 21 జన్మల కోసం ఎంతగానో జమ చేసుకుంటున్నారు. ఎవరైతే పూర్తిగా పురుషార్థం చేస్తారో వారు పూర్తి స్వర్గం యొక్క వారసత్వాన్ని పొందుతారు. అండర్లైన్. మేము తప్పకుండా స్వర్గ వారసత్వాన్ని పొందుతాము అని బుద్ధిలో ఉండాలి. మళ్ళీ కిందికి పడిపోతాము అని ఆలోచించద్దండి. అది డ్రామా ప్లాన్ అనుసారంగా జరుగుతూ ఉంటుంది. మీరు అందరికన్నా ఎక్కువగా కిందికి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు పైకెక్కాల్సిందే. పురుషార్థం కూడా దానంతట అదే జరుగుతూ ఉంటుంది. మాయ ఎంత ప్రబలమైనదో చూడండి అని బాబా అర్థం చేయిస్తారు. మనుషులలో ఎంతో అజ్ఞానం ఉంది.
అజ్ఞానం ఉన్న కారణంగానే మొట్టమొదట ఏం తప్పు? తండ్రిని సర్వవ్యాపి అనేస్తారు. భారతదేశం ఎంత ఫస్ట్ క్లాస్గా ఉండేది, మనం ఆ విధంగా దేవతలుగా ఉండేవాళ్ళం, ఇప్పుడు మళ్ళీ ఆ విధంగా అవుతున్నాం అని ఇప్పుడు మీరు భావిస్తారు. ఈ దేవతలకి ఎంత మహిమ ఉంది, కానీ పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. బేహద్దు తండ్రి అయిన జ్ఞానసాగరుడు వచ్చి మనల్ని చదివిస్తారని మీకే తెలుసు. అయినా మాయ అనేకులను సంశయంలోకి తీసుకొచ్చేస్తుంది. అసత్యాన్ని, కపటాన్ని వదలరు. అండర్లైన్. అసత్యాన్ని, అబద్ధాలు చెప్తూనే ఉంటారు. కపటం లోపలొకటి బయటొకటి. కావుననే మీ సత్యమైన చాటుని రాయండి అని బాబా అంటారు. కానీ దేహాభిమానం ఉన్న కారణంగా సత్యమైన వాళ్ళుగా కారు. కావున అది కూడా వికర్మగా అయిపోతుంది. అబద్ధాలు చెప్పేది కూడా వికర్మనే. దేహాభిమానం కారణంగానే అబద్ధాలు చెప్తారు, అది కూడా వికర్మనే. లోపలొకటి బయటొకటి ఉండడం కూడా వికర్మనే. చూస్తున్నారా దేహాభిమానం యొక్క సూక్ష్మ రూపాలు. సత్యాన్నే చెప్పాలి, లేకపోతే ఎన్నో శిక్షలు పడతాయి. గర్భ జైల్లో కూడా ఎన్నో శిక్షలు లభిస్తాయి. క్షమించండి క్షమించండి, మేము మళ్ళీ ఇలాంటి పనులు చెయ్యము అంటారు. ఎవరికైనా దెబ్బలు పడుతూ ఉంటే వారు క్షమించమని కోరుకుంటారు కదా, అలాగే శిక్షలు పడేటప్పుడు కూడా మీరు బాబాతో వేడుకుంటారు. ఏం లాభం? అప్పుడు ధర్మరాజు అయిపోయి ఉంటారు బాబా, అప్పుడు ఏమీ చేయరు. బాబా అంటున్నారు, వేడుకుంటారు. మాయారాజ్యం ఎప్పటి నుంచి ప్రారంభమైందో పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. అందరూ పాపాలు చేస్తూ ఉంటారు, వీరు ఇంకా ఇంతగా మధురంగా మృదువుగా కాలేదు అని బాబా గమనిస్తారు. బాబా ఎంత మృదు మధురంగా చిన్న పిల్లవాడిలాగా నడుచుకుంటారు, ఎందుకంటే డ్రామానుసారంగా నడుచుకుంటూ ఉంటారు. ఏదైతే జరిగిందో అదంతా డ్రామా పాత్ర అంటారు. మళ్ళీ మున్ముందు ఇలా చెయ్యకండి అని బాబా వాళ్ళు చెప్తారు. ఇక్కడ బాబ్దాదాలు ఇద్దరూ కలిసి ఉన్నారు కదా. దాదా ఇచ్చే సలహా దాదాది, ఈశ్వరుని సలహా ఈశ్వరునిది. ఈ సలహా ఎవరిస్తున్నారని కూడా అర్థం చేసుకోవాలి, యథార్థంగా అర్థం చేసుకోవాలి. బాబాని అర్థం చేసుకోవడం ఏ కొందరికో సాధ్యమవుతుంది. ఈ సలహా ఎవరిస్తున్నారనేది కూడా అర్థం చేసుకోవాలి. ఇతడు కూడా తండ్రియే కదా, బ్రహ్మబాబా వాళ్ళు. తండ్రి చెప్పింది వినాలి కదా. బాబా పెద్ద తండ్రి శివబాబా, కావున శివబాబాయే అర్థం చేయిస్తున్నారని భావించండి. అలా భావించకపోతే పదవిని కూడా పొందలేరు. శివబాబా అర్థం చేయిస్తున్నారు, బ్రహ్మ చెప్పినా కూడా ఈ విధంగా అర్థం చేసుకోకపోతే పదవిని కూడా పొందలేరు. డ్రామా ప్లాన్ అనుసారంగా బాబా కూడా ఉన్నారు, బ్రహ్మ బాబా వాళ్ళు. ఈ దాదా కూడా ఉన్నారు, శివబాబా. బాబా శ్రీమతం లభిస్తోంది. మహావీరులు మరియు శక్తివంతుల చేత కూడా ఏదో ఒక తప్పుడు పనిని మాయ చేయిస్తూ ఉంటుంది. బాబా మతం పైన నడవరు. నేను నా శ్రీమతం పైన నడుస్తున్నాను అని వారు స్వయం కూడా భావిస్తారు. శ్రీమతమునిచ్చేవారు ఉపస్థితులై ఉన్నారు కదా శివబాబా, వారిది ఈశ్వరీయ మతం. ఇతడి ద్వారా అటువంటి సలహా ఏదైనా లభించినా, దాని ద్వారా పొరపాటు జరిగినా, నిన్న కూడా బాబా చెప్తున్నారు, బ్రహ్మ చెప్పే విషయం ద్వారా పొరపాటు జరిగితే కూడా దాన్ని సరిదిద్దడానికి నేనున్నాను శివబాబాని, మీరు దాని గురించి ఆలోచన చేయమాకండి, దాని బాధ్యత నాది అన్నారు. అలాగే ఇవాళ కూడా బాబా చెప్తున్నారు, నేను నా శ్రీమతం పైన నడుస్తున్నాను అని వారు స్వయం కూడా భావిస్తారు. శ్రీమతం ఇచ్చేవారు ఉపస్థితులై ఉన్నారు కదా, వాది ఈశ్వరీయ మతం. ఇతడి ద్వారా అటువంటి సలహా ఏదైనా లభించినా దాన్ని సరిదిద్దేందుకు నేను కూర్చున్నాను కదా శివబాబా అంటున్నారు. స్వయంగా శివబాబాయే చెప్తున్నారు, ఎంతైనా నేను ఈ రథాన్ని అద్దెకు తీసుకున్నాను కదా, నేను ఇతడి రథాన్ని తీసుకున్నాను కాబట్టి ఇతడు నీలాప నిందలు పొందాడు. ఎన్నో నిందలు వేసినారు పాపం బ్రహ్మబాబా వాళ్ళకి. లేకపోతే అసలు ఎప్పుడూ నిందన పొందేవాడే కాదు, చాలా షాంటాన్గా ఉండేవాళ్ళు కదా పాపం. పూర్తిగా చాలా 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 రాయల్గా, చాలా హుందాగా దాన పుణ్యకర్మలు చేస్తూ ఉండేవాళ్ళు.
బ్రహ్మబాబా వాళ్ళు భక్తి చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే శివబాబా ప్రవేశమైనారో అప్పుడు తిట్లు తినాల్సి పడింది కదా. కావున ఇతన్ని కూడా సంభాళించాల్సి ఉంటుంది. నా కారణంగానే తిట్లు తిన్నాడు. బాబా తప్పకుండా రక్షిస్తారు. శివబాబా పిల్లల రక్షణని తండ్రి చేస్తారు కదా. ఎంతగా సత్యంగా నడుచుకుంటారో అంత రక్షణ జరుగుతుంది. అండర్లైన్ చేసుకోండి. ఎక్కడైనా ఎప్పుడైనా పరస్పరమైన సత్యంగా నడుచుకోవాలి. బాబా వాళ్ళ జతలోనూ సత్యంగా నడుచుకోవాలి. సత్యంగా ఉంటేనే బాబా రక్షణ దొరుకుతుంది. అసత్యంగా ఉండేవారి రక్షణ జరగదు. వారి కోసమైతే శిక్షలు పడతాయి. కావుననే బాబా అంటున్నారు మాయ చాలా తెలివివంతమైనది. మాయ ఎట్లా బిడ్డలనైనా తన వశం చేసుకునేకి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మాయ పూర్తిగా ముక్కు పట్టుకొని అంతం చేసేస్తుంది. ముక్కు పట్టుకుంటే ఊపిరాడదు కదా, ఇంకా చచ్చిపోతారు. మాయ తినేస్తుంది. కావుననే మళ్ళీ చదువును కూడా వదిలేస్తారు. చదువుని తప్పకుండా చదవండి అని బాబా వాళ్ళు చెప్తున్నారు. ఎక్కడైనా ఎవరిదైనా దోషం ఉంటే ఇందులో ఎవరెంత చేసుకుంటారో వారంత భవిష్యత్తుని పొందుతారు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం పరివర్తన అవుతుంది. మాయ ఎటువంటి ఏటు వేస్తుందంటే ఇక దానితో ఆ సంతోషం కూడా ఉండదు. బాబా ఏమైందో తెలీదు, మాకిట్లుంది అని చాలా బేజారైతూ ఉంటారు. బాబా అంటున్నారు మాయ ఎక్కడో ఏటేసింది అని అర్థం. యుద్ధ మైదానంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అయినా ఎక్కువ శక్తివంతులుగా ఉంటే వారు ఇతరులని కూడా బాబా అంటారు మాయ ఎక్కువ శక్తివంతంగా ఉందనుకోండి అది కింద పడేస్తుంది. మళ్ళీ మరుసటి రోజు ఎదుర్కొంటారు. ఈ మాయ యుద్ధం అయితే అంతిమం వరకు కొనసాగుతూ ఉంటుంది. అంటే జరుగుతుందిలే పర్వాలేదులే కాదు అట్లా అనుకోవద్దండి. హెచ్చు తక్కువలు అవుతూ ఉంటారు. చాలామంది పిల్లలు సత్యాన్నే చెప్పరు. బాబా ఏమంటారో అని తమ గౌరవం పోతుందేమో అని భయపడతారు. భయపడాల్సిన పనేమీ లేదు. బాబా డాక్టర్ దగ్గర సత్యం చెప్పకపోతే మన రోగమే పెరుగుతుంది కదా, భయపడేది ఎందుకు అక్కడ? ఎప్పటి వరకైతే సత్యాన్ని చెప్పరో అప్పటి వరకు ముందుకెళ్ళలేరు. అది లోపల తింటూ ఉంటుంది, మళ్ళీ వృద్ధి అవుతూ ఉంటుంది. ఎప్పుడు తమకు తాము సత్యంగా వినిపించరు. ఎక్కడైనా ఇద్దరుంటే తాను బాబాకు వినిపిస్తే మరి నేను కూడా వినిపిస్తానని భావిస్తారు. మాయ చాలా శక్తివంతమైనది. చూడండి, వారి భాగ్యంలో అంత ఉన్నత పదవి లేదు. కావుననే డాక్టర్ దగ్గర దాచిపెడుతున్నారని భావించబడుతుంది. అలా దాచడం ద్వారా రోగం దూరం కాదు. ఎంతగా దాస్తూ ఉంటారో అంతగా ఇంకా కిందికి పడిపోతూనే ఉంటారు. భూతాలైతే అందరిలోనూ ఉన్నాయి. ఎప్పటి వరకైతే కర్మాతీత స్థితిని పొందరో అప్పటి వరకు అశుద్ధ దృష్టి కూడా పోదు. అన్నింటికన్నా పెద్ద శత్రువు కామ వికారం. కొందరు పడిపోతూ ఉంటారు. శివబాబాని తప్ప ఇంకా ఏ దేహదారిని స్మృతి చెయ్యకూడదు అని బాబా పదే పదే అర్థం చేయిస్తారు. కొందరు ఎంత పక్కాగా ఉంటారంటే వారికి ఇంకెవ్వరి స్మృతి కూడా రాజాలదు, అంత పక్కాగా ఉంటారు. పతివ్రత స్త్రీకి ఎప్పుడూ చెడు బుద్ధి ఉండదు కదా. పతివ్రత స్త్రీ ఎప్పుడు పరపురుషుణ్ణి కన్నెత్తి కూడా చూడదు కదా. వాళ్ళే పతివ్రత స్త్రీలు. మండోదరి, సీత, పార్వతి, సతీ అనసూయ అనేక మంది స్త్రీలు ఉన్నారు కదా. అచ్చా मीठे मीठे सिखलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा. సారాంశం: మమ్మల్ని చదివించే వాళ్ళు స్వయంగా జ్ఞాన సాగర్లు, బేహద్ తండ్రి. ఈ విషయంలో ఎప్పుడూ సంశయం కలగకూడదు. ఎందుకు సంశయం వస్తుంది బాబా పైన? ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు.
అసత్యాన్ని కపటాన్ని వదిలి మీ సత్యమైన చార్టుని రాయండి. చార్ట్ రాసే దాంట్లో కూడా అసత్యము కపటము ఉంటే ఇంకెందుకు చార్ట్ రాయాలి? ఆవశ్యకత ఎవరి కోసం? దేహాభిమానం లేకొచ్చి ఎప్పుడు ద్రోహులుగా కాకూడదు. సర్వీస్ చేయకున్నా పర్వాలేదు కానీ డిస్సర్వీస్ చేయకూడదు, ద్రోహిగా కాకూడదు. బాబా కార్యంలో సహయోగం చేయకున్నా పర్వాలేదు కానీ ఆటంకం వేయకూడదు. రెండో విషయం, డ్రామాను బుద్ధిలో ఉంచుకొని బాబా సమానంగా చాలా చాలా మధురంగా మృదువుగా అవ్వాలి. మీ అహంకారాన్ని చూపించుకోకూడదు. మీ మన్మతాన్ని వదిలి ఒక్క బాబా శ్రేష్ఠ శ్రీమతంపైనే నడవాలి. వరదానం, ఒక్క తండ్రి ప్రేమలో లవలీనులై గమ్యాన్ని చేరుకునే సర్వ ఆకర్షణ ముక్తులుగా కండి. బాబా ప్రేమలో లవలీనమై ఉంటే గమ్యాన్ని చేరుకునేస్తాం. వివరణ, బాబ్దాదా పిల్లలను స్నేహము సహయోగము అనే తమ ఒడిలో కూర్చోబెట్టుకొని గమ్యం వైపు తీసుకెళ్తూ ఉన్నారు. తమ ఒడిలో కూర్చోబెట్టుకొని స్నేహము సహయోగం ద్వారా మన గమ్యం వైపు తీసుకెళ్తున్నారు బాబా మనల్ని. ఈ మార్గం కష్టమైనది కాదు, కానీ ఎప్పుడైతే హైవేకి బదులుగా సందుగొందుల్లోకి వెళ్తారో, గమ్యం నుండి దూరంగా వెళ్ళిపోతారో, అప్పుడే తిరిగి వచ్చేందుకు శ్రమించాల్సి పడుతుంది. ఇప్పుడు ఒక దారిలో మనం పోతే, ఇప్పుడు పెద్ద పెద్ద ఊర్లల్లో, బెంగళూరు అట్లా ఊర్లల్లో హౌస్ నెంబర్ తెలియకపోతే అదే వీధిలో ఉంటాము. తిరిగి 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 ఇల్లే దొరకదు. అట్లాగా బాబా అంటున్నారు, హైవేని వదిలేసినారు, సందుగొందుల్లోకి పోయినారంటే మీ గమ్యం దూరం అయిపోతుంది. అప్పుడు తిరిగి వచ్చేందుకు శ్రమ పడాల్సి వస్తుంది. శ్రమ నుండి విముక్తులయ్యేందుకు సాధనం ఎంత ఈజీ సాధనం. ఒక్క శివబాబా ప్రేమలో మునిగి ఉండండి, అంతే. లవలీనం కండి. ఒక్క తండ్రి ప్రేమలో లీనమైతే ప్రతి కార్యము చేస్తే అప్పుడు ఇతరం ఏమీ కనపడదు, నలుపులే కనపడవు. సర్వ ఆకర్షణల నుండి ముక్తులైపోతారు. స్లోగన్, మీ ముఖము మరియు నడవడిక ద్వారా మీ భాగ్యాన్ని అనుభవం చేయించండి. మీ ముఖము మరియు నడవడిక ద్వారా భాగ్యాన్ని అనుభవం చేయించండి. అచ్చా, ఓం శాంతి. ఏం దొరికిందప్ప మీకు, ఎక్కడ దొరికింది లాటరీ అని వేరే వాళ్ళు అడగాల. అట్లా మీ ముఖం ద్వారా, మీ నడవడికల ద్వారా మీ అదృష్టాన్ని మీరు ఎవరిని పొందినారు అనేది కనిపించాల. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.